కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చౌకిచర్ల దంపూరు పంచాయతీల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి పథకాల అమలుపై సమీక్షించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం హామీ ఇచ్చారు. నాయకులు అలకలు మానేసి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ చంద్రబాబు కాలంలో ఇచ్చిన ఇల్లు శిథిలంగా మారాయని, అందరికీ ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏం కావాలని ఇప్పిస్తాను. అందులో అక్కడ ఉంటుంది 10 నిమిషాలు నేను ఇప్పిస్తాను. మీకు అన్ని చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా చౌకచర్ల గ్రామంలో ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా, గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఏ కాలనీకి పోయినా, ఎస్టీ కాలనీకి పోయినా, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 హామ్లెట్స్ ఎస్టీ, బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి. ఏ కాలనీకి వెళ్ళా కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మా, మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది, అమ్మా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14లో ఇచ్చిన ఇల్లమ్మ, అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మ, ఈ దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే గాని ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి సరిగా చెప్పడం కూడా లేదు.